హానెస్ట్ గుండే పనిలేదే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్ స్పెషల్. ప్రివ్యూస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్ తోలాలు కూడా మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియోని ఎన్ని వారు వస్తున్న అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఫుల్ వస్తుందండి రివర్స్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఏమంటే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ క్లిక్ చేయండి. గూగుల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఫాంట్స్ వస్తున్నాయి, క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్లో మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఫోటో ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఫోటో లైన్ ఎడిట్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫింగర్స్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సరే, మళ్ళీ ప్లస్ ఐకాన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఫింగర్స్ ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సరే, మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సరే, మళ్ళీ ఇక్కడ కూడా 5.99 దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోస్ యాడ్ చేసుకొని ఫింగర్స్తో ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇక్కడ బీట్ మా రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసి మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోస్ యాడ్ చేసుకొని ఇక్కడ ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి బీట్ మా రైట్ సైడ్. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ట్రిమ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ చేసుకున్న ఫోటో లెట్స్ అన్ని క్లిక్ చేయండి. ఇలా అన్ని ఫోటో లెట్స్ సెలెక్ట్ చేసుకుని ప్లస్ సైన్ క్లిక్ చేయండి. పేస్ట్ ఇలా క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైం న్యూ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది అన్ని ఫోటో లెట్స్కి ఎఫెక్ట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ 7.7 దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఫోటో లేయర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ అన్ని ఫోటో లేయర్స్ యాడ్ అయినాయి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫింగర్స్తో ఇలా. సో మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫింగర్స్తో ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ ఎంత లాస్ట్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ ఫోటో లేయర్ దగ్గరకు వచ్చేయండి. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ థర్డ్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో ఒక ఫ్రేమ్ యాడ్ చేయండి. కొంచెం జరిపి ఇంకొక ఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇంకా ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా టోటల్ ఇంక్రీజ్ చేసుకోండి. ఎండింగ్లోకి వచ్చేసి ఇంకొక ఫ్రేమ్ యాడ్ చేయండి. ఫ్రేమ్ వచ్చేసి ఇలా తగ్గించుకోండి. ఇలా తగ్గించుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మూవ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. ఇక్కడ ర్యాండమ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి.
టూ మచ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇది వచ్చేసి 4-5 పెట్టేసుకోండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ ఉన్న ఫోటో లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇలా వస్తుంది. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫింగర్స్తో ఇలా. సో మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకున్న ఫోటో లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్లో గ్రూప్ ఉంది కదా, గ్రూప్ సింబల్ క్లిక్ చేయండి. గ్రూప్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్స్ క్లిక్ చేసి ఇలా రీక్స్ బ్యాక్స్కి డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఇలా వస్తుంది. అన్ని ఫోటో లేయర్స్ ఇలానే చేసుకుంది. రీక్స్ బ్యాక్స్కి లాంగ్ ప్రెస్ చేసి ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇలా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్గం మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకుందాం.